కాళేశ్వరం ఒక అద్భుతం. కాళేశ్వరం తెలంగాణ తలరాతను మార్చి పడేసిన అవ్వల్దారు ప్రాజెక్టు. ఇది నా మాటనే కాదు, దేశంలో పెద్ద అదాలత్ సుప్రీంకోర్టు చెప్పిన మాట. సుప్రీంకోర్టు ఏంటి, ప్రతి రైతు చెప్పే మాట కూడా గీదే. కానీ మన కాడ ఏమవుతుంది, కాళేశ్వరం మీద కొందరికి బాగా కుళ్ళు బుద్ధి ఉడుతుంది. కండ్ల మటతనం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నది, కుట్రలు నడుస్తున్నాయి. అసలు రేవంత్ సారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కోరతలేడో నాకు అర్థమైతలేదు. అదేందునొల్ల సారు ఫస్ట్ సంధి కాళేశ్వరం మీద కోపమే పెట్టుకున్నట్టు కొడుతుంది. అరే ఊ అంటే దీని మీద పడతారేందోల్లా. అయితే మీ ఏడుపైన ఎదుగుదల అని ఒక మంచి మాట ఉన్న చూడుర్రి. కాళేశ్వరం మీద ఎంత ఏడుస్తుర్రో దాని పేరు అంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నది కదా. పారి గాముచ్చట్ని అరుచుకుందాం. అంతే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత పని కట్టుకొని ఏడుస్తుర్రో దాని పరపతి అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. ఆ ప్రాజెక్టును ఎంత సత్యనాశ చేద్దామని చూసినా అది గర్వంగా నిలబడతనే ఉన్నది కదా. సుప్రీంకోర్టే చెప్పే అసలు ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టును మించిందే లేదని, తెలంగాణలో వరి ఇంతగానం సాగైతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే అని చెప్పింది. కానీ ఇక్కడున్న చేపాటి ప్రభుత్వానికి లీడర్లకు మాత్రం అర్థమైతే లేదు. అర్థమైనా కానట్టుంటారు. నాకైతే గట్లనే అనిపిస్తుంది. అందుకే కాళేశ్వరం వేస్ట్, మేడిగడ్డ ఖతమైంది, ఇక లక్షల కోట్ల రూపాయలు నీళ్ళ పాలైనాయి అని టామ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ కు కేసులు నోటీసుల కాడకొచ్చింది కథ. కేసీఆర్ సార్కే నోటీసులు ఇచ్చారు సూడిగా. అంటే ఈ ప్రాజెక్టు గట్టుడు, రైతులకు అద్దంటుంటే కూడా నీళ్లు రావాలని తన్లాడుడే కేసీఆర్ చేసిన తప్ప అసలు హైదరాబాద్ కు మంచి నీళ్ళు ఇచ్చేది కూడా కాళేశ్వరం పుణ్యమే. మరి ఎందుకు ఇంతగానో పగబట్టుడు దీని మీద? అసలు సమైక్య పాలనలా ఏమైందో తెలియదా మనకు? తలాపుకే గోదారున్న మన షేర్లు, మన శిలకలు ఎడారి లెక్క మారిపోయినాయి. రైతులు హరిగోస పడ్డరు. గా గోస ఉండద్దనే మన కేసీఆర్ సారు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగానే లెక్క మారాలని కాళేశ్వరం ప్రాజెక్టు ముంగటేసుకున్నాడు. పగలు రాత్రి పనులు